ఓకే. అడ్మిట్ ఇచ్చానండి. ఓకేనా. పెట్టాను కదా, షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ మెసేజ్. ఇవాళ మనం హెడేక్ గురించి తెలుసుకోబోతున్నామండి. అసలు ఈ హెడేక్ అనేది మనకి ఎందుకు వస్తుంది, దానికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, అలాగే మన సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాము. ప్రస్తుతం జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య తలనొప్పి అండి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడి, ఉద్రిక్తత, హార్మోన్లలో మార్పులు, నిద్రలేమి, గ్యాస్ట్రిక్ సమస్యలు, పర్యావరణ పరిస్థితులు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ తలనొప్పి సమస్యతో బాధపడుతుంటున్నారు. ఇది జబ్బు కాదండి, అనేక వ్యాధుల వల్ల కనపడే ఇది ఒక లక్షణం. తలనొప్పి సమస్య వయసు, లింగం తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో బాధ పెడుతుంది. తలనొప్పి వచ్చే తీరు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమందికి ఈ తలనొప్పి రోజు, మరికొందరికి వారానికి కనీసం 2 సార్లైనా వచ్చి చికాకు పెడుతుంటుంది. కొన్నిసార్లు తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రంగా మారి రోజు వారి పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బంది వస్తుందండి. అంతేకాకుండా తలనొప్పి రకాన్ని బట్టి వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు మనం తెలుసుకోవచ్చు. తలనొప్పి అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది మెయిన్ గా. ఆ తలనొప్పి అనేది తలపై భాగంలో, నుదిటిపై, వెనక లేదా తలలోని ఏ భాగంలోనైనా రావచ్చు. అయితే తలనొప్పి వచ్చే స్థానాన్ని ఖచ్చితంగా ఎవరం గుర్తించలేము. తలనొప్పి మనకి 2 రకాలుగా ఉంటుంది. ప్రైమరీ తలనొప్పి, సెకండరీ తలనొప్పి. ప్రైమరీ తలనొప్పి వచ్చేసి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అన్ని రకాల పరీక్షలు చేసినా ఏ సమస్య లేదు అని చెప్పినప్పటికి కూడా తలనొప్పి వస్తుందంటే ఆ రకమైన తలనొప్పిని ప్రైమరీ తలనొప్పి అంటారు. తల చుట్టూ ఉండే కండరాలు, రక్తనాళాలకు ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు ఈ రకమైన తలనొప్పి వస్తుంది. సాధారణంగా వచ్చే 90% తలనొప్పులు ఈ రకానికి చెందినవే. ఈ తలనొప్పి ఎక్కువగా 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో ఎక్కువగా వస్తుంది. ప్రైమరీ తలనొప్పి ప్రమాదం లేనిది మరియు తరచూ వస్తూ పోతూ ఉంటుందండి. ఇందులో కూడా 3 రకాలు ఉంటాయి ప్రైమరీ తలనొప్పిలో. అదేంటంటే మైగ్రేన్ తలనొప్పి. దీనినే పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు. ఇది చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అండి. ఈ తలనొప్పి ఆడవారిలో ఎక్కువగా, మగవారిలో తక్కువగా వస్తుంది. ఇది చాలా తీవ్రమైన నొప్పి. ఈ తలనొప్పి ఒక్కొక్కసారి త్వరగా తగ్గుతుంది. మరికొన్ని సార్లు అలానే ఉంటుందండి. కొంతమందికి ఈ మైగ్రేన్ తలనొప్పి తలలో ఓ వైపు ఉంటే మరికొందరికి తలంతా ఉంటుంది. కొన్నిసార్లు ఇది జన్యుపరంగా కూడా రావచ్చు. ఇందులోనే సెకండ్ వచ్చేసి ఒత్తిడి ద్వారా వచ్చే తలనొప్పి. పని ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో తలనొప్పి రావడం సహజం. అయితే ఎవరైనా ఒక పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టినప్పుడు ఆ ఒత్తిడి కారణంగా తలంతా భారంగా ఉండటం, మెడ నొప్పులుగా ఉండటం ద్వారా ఈ తలనొప్పి వస్తుందన్నమాట. థర్డ్ వన్ క్లస్టర్ హెడ్ఏక్స్. ఈ రకం తలనొప్పి మగవారిలో ఎక్కువగా వస్తుంది. ఇది తలకి ఒక పక్కన వస్తుంది. కంటి చుట్టూ నొప్పిగా ఉండటం, కన్ను ఎర్రబడటం, నీరు కారటం, ఒక్కొక్కసారి కళ్ళు మూతబడటం, బుగ్గ వాచిపోవడం, ఇవన్నీ క్లస్టర్ తలనొప్పిలో కనిపిస్తాయి. సెకండరీ తలనొప్పి. ఇది శరీరంలోని కొన్ని వ్యాధుల ప్రభావం వలన కలిగే తలనొప్పి. బీపీ ఎక్కువగా ఉండటం, చెవిలో ఇన్ఫెక్షను, మెదడులో ట్యూమర్స్, తలలో ఏదైనా బ్లీడింగ్ అవ్వటం వంటి కారణాల చేత ఈ సెకండరీ తలనొప్పి వస్తుందండి. తలనొప్పికి గల కారణాలు చాలా కారణాలు ఉంటాయండి. ఒత్తిడి మరియు మానసిక ఆందోళన, నిద్రలేమి, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం అంటే మార్నింగ్ టిఫిన్ తీసుకోకపోవడం, పదే పదే సైనస్ ఇన్ఫెక్షన్ల బారిన పడటం, రక్తపోటు పెరగటం, ప్రీ డయాబెటిక్ స్థితిలో మార్పు రావటం, సాధారణ వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా ఏడవటం మరియు వేదన చెందటం, ఎక్కువగా డ్రింకింగ్ చేయడము, కుటుంబ చరిత్ర అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా వస్తుంది. మ్యూజిక్ లాంటివి ఎక్కువగా వినడం వల్ల కూడా వస్తుంది. సరిగ్గా కూర్చోకపోవడం లేదా ఒకే స్థానంలో ఎక్కువగా కూర్చోవడం వల్ల కూడా ఈ తలనొప్పి వస్తుంది. మరి వీటి లక్షణాలు ఏంటంటే తలనొప్పి యొక్క లక్షణాలు అది వచ్చే రకంపై ఆధారపడి ఉంటుందండి. అంతేకాకుండా రోజువారీ జీవితంలో లక్షణాలు, వాటి ప్రభావాలు అనేది మారుతుండవచ్చు. తల యొక్క 2 వైపులా నొప్పి కలగటం, కంటి వెనుక భాగంలో నొప్పి రావటం, వికారం లేదా వాంతులు కలగటం, తల లోపల ఎక్కువగా ఒత్తిడి అనిపించడం, కళ్ళు ఎర్రబడటం, వాయటం మరియు కళ్ళలో నుంచి నీరు కారటం, తలనొప్పి మొదలైన సమయం నుంచి చాలా రోజుల పాటు నొప్పి ఉండటం.
ఇవన్నీ తలనొప్పి యొక్క లక్షణాలండి. ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా తెలుసుకుందాము. మైగ్రేన్ సమస్యను దూరం చేసుకోవాలంటే ముందుగా దాన్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యము. సమయానుసారం సమతుల్య ఆహారం అనేది తీసుకోవాలి. డిహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. మంచి నిద్రను అలవాటు చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ధూమపానం ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఆ తమకు పడని ఆహారాలను, పానీయాలను, వాసనలు కూడా దూరంగా పెట్టాలి. మనకి ఇప్పుడు మైగ్రేన్ చెప్పుకున్నాం కదా. అదేంటంటే కొన్ని రకాల ఘాటైన వాసనలు, పడని ఫుడ్ తిన్నా కూడా ఆ రకం తలనొప్పి వస్తుంది కాబట్టి అట్లాంటివి ఏదైనా ఉంటే దూరం పెట్టేసేయాలి. విశ్రాంతి మరియు నొప్పి నివారణ అనేది మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. అన్ని రకాల పండ్లు, కొద్ది మొత్తంలో కాఫీ, బ్రోకలి వంటివి కూడా తలనొప్పిని తగ్గిస్తుందండి. అయితే సాధారణంగా వచ్చే తలనొప్పి 48 గంటల్లో మాయమవుతుంది. అలా కాకుండా ఎల్లప్పుడూ తలనొప్పితో బాధపడుతుంటే మాత్రం తప్పకుండా మనం కేర్ తీసుకోవాలండి. ఏవి అంటే ఏ విషయం వల్ల తలనొప్పి వస్తుందో, మనకి బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉన్నా వస్తుంది. అలా మైగ్రేన్ ఉన్నా వస్తుంది కదా. కాబట్టి కేర్ అనేది తీసుకొని చూయించుకోవాలన్నమాట. ఓకే అండి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇన్ని రకాల తలనొప్పులు అనేసి. మనకు దీనికి మన సప్లిమెంట్స్ అయితే ఉన్నాయండి. అవి యూజ్ చేసుకుంటే మనం ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటపడొచ్చు. మనకి ఇక్కడ హెడేక్స్ ఇచ్చారు కదా. టెన్షన్ వల్ల వస్తుంది, సైనస్ వల్ల వస్తుంది. సార్ సప్లిమెంట్స్ పెట్టండి. సైనస్ వల్ల అయితే తల హెడ్ అంతా వస్తుందండి. టెన్షన్ వల్ల అయితే తల పై భాగంలోనే వస్తుంది. క్లస్టర్ అంటే ఇది ఆ హెడ్ లో మొత్తం కాకుండా ఒక్కటే దగ్గర పెయిన్ ఎక్కువగా వస్తుంది అనమాట. మైగ్రేన్ అంటే ఒక పక్కకు మాత్రం వస్తుంది. టిఎంజే అంటే ఇది కూడా ఇప్పుడు క్లస్టర్ ఎలా ఉంది, ఇది కూడా అదేనమాట. ఇంకోటి నెక్ అంటే తల పై భాగంలో ఓన్లీ మెడ దగ్గరే పెయిన్ వస్తుందండి. ఇవి అన్నమాట 6 రకాల తలనొప్పులు ఉంటాయి. ఓకే అండి. వీటికి మన సప్లిమెంట్స్ ఏంటో చూడండి. నోని, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలవేరా, గ్యానోడర్మా, టాక్స్ప్లిన్. నోని అనేది మనకి మెరింతా సిట్రిఫోలియా పండు నుంచి తయారు చేయబడింది. ఇందులో మనకి విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నందున ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మంచి ప్రయోజనం ఉంటుంది. నోనిలోని జీరోనిన్ మానవ కణాలను విస్తరించి పోషకాలను ప్రతి కణానికి అందించేలాగా చేస్తుంది. నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ సి, ఈ, పొటాషియం అధికంగా ఉంటుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. స్కిన్ ఎలర్జీలకు ఉపయోగపడుతుంది. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ పీచు పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మాంసకృతిలోని 20 రకాల అమైనో ఆమ్లాలు 17 రకాల నూనెలోని లభిస్తాయి. తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి 5 డేస్ తీసుకొని కంటిన్యూగా మధ్యలో 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలండి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతో తయారు చేయబడింది. ఇది మనకి అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోలేనిక్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజల నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు సహజంగా నియంత్రించడంలో యూజ్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వును పెంచుతుంది, చెడు కొవ్వును తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకోకుండా నిరోధించడంలో హెల్ప్ అవుతుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఆమ్లా అంటే ఉసిరి. మన సంస్కృతంలో దీన్ని గూస్బెర్రీ అంటారు. ఆమ్లా యొక్క గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మన వెస్టేజ్ లో దీన్ని రాక్షస ఉసిరి అంటారు కదా, దాని నుంచి తయారు చేస్తారు. ఇందులో హైలీ సి విటమిన్ అనేది లభిస్తుంది. దీనిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మనకు నారింజ పండులో సి విటమిన్ ఉంటుంది కదా, అలాంటి సి విటమిన్ ఇందులో 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్ లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కి హెల్ప్ చేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ని కూడా తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, ఇన్సులిన్ లెవెల్ ని ఉత్పత్తి చేయడానికి యూజ్ అవుతుంది. అసిడిటీ కూడా యూజ్ అవుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ అలోవెరా అంటే కలమంద అని మనకు తెలుసు కదా.
ఇందులో చాలా విటమిన్స్ అంటే విటమిన్ B12, విటమిన్ ఏ, విటమిన్ సి, బి గ్రూప్ విటమిన్స్, విటమిన్ సి అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కలబంద జెల్లో మనకు అవసరమైన 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట యాసిడిటీకి యూజ్ అవుతుంది. మలబద్ధకం సమస్యకి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. నెక్స్ట్ గ్యానోడర్మా, దీని కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలు అధికంగా దొరుకుతుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. మనకి ఇది మెయిన్ గా 3 రకాల యూజ్ అవుతుందండి. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలను దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుంది. మైగ్రేన్ తగ్గిస్తుంది. బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను కూడా నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. లాస్ట్ టాక్స్ క్లీన్. మనం తినే ఫుడ్ లో సబ్స్టాన్స్ లో ఒక లిమిట్ దాటితే దాన్ని టాక్సిన్స్ ఆర్ పాయిజన్స్ సబ్స్టాన్స్ ఉంటే దాన్ని టాక్సిటీ అంటారు. ఇది హ్యూమన్స్ కి ఇంకా యానిమల్స్ కి చాలా ప్రమాదకరం అండి. మనం తినే ఫుడ్ లో కొన్ని న్యాచురల్ గా కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. ఇది మన ప్లాంట్స్ యొక్క డిఫెన్స్ సిస్టమ్. బట్ ఈ న్యాచురల్ టాక్సిన్స్ అనేది ఒక లెవెల్ దాటితే మన హెల్త్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే కడుపు నొప్పి, డయేరియా అండ్ పాయిజనింగ్ అంటే ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీస్తుంది. ఈ టాక్సిన్స్ వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, డీ ప్రొడక్ట్ సిస్టమ్ డ్యామేజెస్ అవుతాయి. ఈ టాక్సిన్స్ అనేవి మనం తినే ఫుడ్ ద్వారా మన బాడీలోకి వస్తాయి. జంక్ ఫుడ్ అండ్ స్వీట్స్, బయట ఫుడ్ వల్ల మన బాడీలోకి వస్తాయి. అందువల్ల మన బాడీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అందుకోసమే మన వెస్టేజ్ ఇంటర్నల్ బాడీ డీటాక్సిఫికేషన్ కోసం మన వెస్టేజ్ అందిస్తుంది ఆయుష్ శాంతి వారి టాక్స్ క్లీన్. ఇది కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోని పవర్ఫుల్ కాంబినేషన్ తో తయారు చేసింది. ఇది మన జీర్ణక్రియను బాగు చేస్తుంది. టాక్సిన్స్ ని ఫ్లాష్ అవుట్ చేస్తుంది. బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. ఇంటర్నల్ బాడీ క్లీనింగ్ అనేది చాలా అవసరం. మన హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఇది అవసరం అండి. మన ఎక్స్టర్నల్ బాడీ స్నానం చేస్తే క్లీన్ అవుతుంది కదా, బట్ ఇంటర్నల్ బాడీ మాత్రం డీటాక్సిఫికేషన్ తోనే క్లీన్ అవుతుంది. మనకి టాక్సిన్స్ ఎందుకు వస్తాయి అనేది డౌట్. మన పీల్చే గాలి, తినే ఫుడ్ అన్ని కలుషితమే అండి. మన లైఫ్ స్టైల్ మెయింటైన్ వల్ల కూడా, స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కూడా వస్తాయి. మన బాడీలో డీటాక్సిఫికేషన్ చేసేది లివర్ కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇందులో న్యాచురల్ గా 4 ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు. త్రిఫల, ఇది డైజెషన్ ని రెగ్యులేట్ చేస్తుంది. మలబద్ధకం నుంచి రిలీఫ్ చేస్తుంది. బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. కొలాన్ని క్లీన్ చేస్తుంది. నీమ్, ఇది మనకు తెలిసిందే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇమ్యూనో మోడర్ లా పనిచేస్తుంది. చిరాట, ఇది మలబద్ధకం నుండి కాపాడుతుంది. తక్కువ ఆకలి ఉన్న వారికి, స్టమక్ అప్సెట్ ఉన్న వారికి, నట్టల ప్రాబ్లమ్స్ కి, స్కిన్ డిసీజ్ కి హెల్ప్ చేస్తుంది. స్వర్ణపత్రి, ఇది ఇండైజెషన్ నుంచి వచ్చిన మెటబాలిజం ని స్టోర్ చేస్తుంది. మిర్చా, ఇది గట్టి ఫంక్షన్స్ కి ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డీప్ టిష్యూస్ కి డీటాక్సిఫికేషన్ ని చేస్తుంది. నార్మల్ కోలాన్ని మెయింటైన్ చేస్తుంది. టోటల్ గా ఇది ప్యూరిఫై బ్లడ్ కి హెల్ప్ చేస్తుంది. హెల్త్ బాగుండడానికి, స్కిన్ బాగుండడానికి హెల్ప్ చేస్తుంది. డైలీ ఒకటండి. తిన్న తర్వాత మార్నింగ్ ఆర్ నైట్ 2 టైమ్స్ తీసుకోవాలి. ఒకసారి మళ్ళీ సప్లిమెంట్ చూడండి. హెడేక్ కి నోని తినక ముందు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. అలోవెరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. టాక్స్ క్లీన్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. మనకి దీనికనే కాదు, మనకున్న వెస్టేజ్ లో మన సప్లిమెంట్స్ అన్ని మనకి మంచి రిజల్ట్ రావాలంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎంత ఎక్కువ తీసుకుంటే రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మై అప్లైనర్స్. థ్యాంక్ యూ సార్. Yes, thank you, madam. Thank you so much.
ఒక్క నిమిషం లైన్లో ఉండండి. థ్యాంక్ యూ అండి. సో పోస్ట్ ఏమైనా తీసుకుంటారా? సార్ నేను ఫీల్డ్కి వెళ్ళేది ఉంది ఇవాళ. ఓకే ఓకే, ఫ్రీగా ఉంటే. లేదు, 6 వరకు వెళ్ళిపోవాలి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. రామారావు సార్ అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ వస్తుందండి. చూడండి సార్, ఒకసారి శిరీష గారు ఏమైనా ఉంటే చూడండి, లేకపోతే ఇంకెవరైనా చెప్పినా పర్లేదు. టాపిక్స్ ఇవాళ ప్రొడక్టే కాబట్టి. ఓకే ఓకే సార్, 6:10 కల్లా క్లోజ్ చేసేయండి ఫీడ్బ్యాక్తో కలిపి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో హెడేక్ గురించి చాలా క్లియర్గా క్లారిటీగా ఈరోజు సెషన్ తీసుకున్నారు. సో ఏంటంటే ఈరోజు పని ఒత్తిడి కానీ తినే ఆహారం ద్వారా కానీ మనం జీవన శైలి కానీ వీటి ద్వారా మన యొక్క ఒత్తిడి కారణంగా ఈ యొక్క హెడేక్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి హెడేక్ ఎన్ని రకాలుగా వస్తుంది, సో అలాంటి హెడేక్ వచ్చినప్పుడు మన యొక్క సప్లిమెంట్స్ ఏం తీసుకోవాలి అని చాలా క్లారిటీగా ఇచ్చారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈరోజు మనకి సోమవారం కాబట్టి ప్రొడక్ట్స్ ఉంటుంది. సో ప్రొడక్ట్స్, సో మనకి దాదాపుగా మన కంపెనీలో 4 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, 4 కేటగిరీలో. సో ఒకటి వచ్చేసి జనరల్ ప్రొడక్ట్స్, రెండు వచ్చేసి హెల్త్ ప్రొడక్ట్స్ అంటాం, సప్లిమెంట్స్ అంటాం దాన్ని. సో తర్వాత వచ్చేసి అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో కూడా మనకి 8 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వండర్ఫుల్, అన్ని రకాల పంటలకి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా బ్యూటీ కేర్. సో బ్యూటీ కేర్లో మనకి రోజు శిరీష మేడం గారు రోజు ఇస్తా ఉన్నారు. సో శిరీష మేడం ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేస్తే. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకో. Prem good morning Vestige, good morning leaders, good morning sir. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. మేడం టాపిక్ ఏం తీసుకుంటున్నారు ఈరోజు? న్యాచురల్ చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ గురించి చెప్తా సార్. ఎస్, ఓకే మేడం. గ్రూప్ లో పెడతా సార్. గ్రూప్ లో పెట్టండి. సో గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈరోజు మనకి బ్యూటీ కేర్ లో భాగంగా చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్, సో దాని గురించి వివరించడానికి మన గ్రేట్ లీడర్ శిరీష మేడం గారు అందుబాటులో ఉన్నారు. సో అందరూ కూడా నోట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి మీ ఫోన్లో, లేదంటే నోట్బుక్ లో రాసుకోండి. నోట్బుక్ లో రాసుకుంటే చిరకాలం అది మనకి దగ్గరే ఉంటుంది, మన వెంటే ఉంటుంది. సో మన భావితరాలకి దాన్ని అందిస్తూ ఉంటాం. పెట్టాను సార్. ఎస్ మేడం. మేడం క్లియరా? ఓకే సార్, క్లియర్. కంటిన్యూ. ఓకే లీడర్, ఆల్రెడీ సబ్జెక్ట్ అయింది, అయినా కూడా మళ్ళీ ఎందుకంటే యూజ్ చేసిన ప్రోడక్ట్ చెప్పాలని అన్నారు కదా, అందుకోసమని మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన వెస్టేజీలో ఉన్నటువంటి అష్యూర్ న్యాచురల్ చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ గురించి తెలుసుకుందాం. ఫీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మన స్కిన్ కి. ఈ ఫీల్ ఆఫ్ మాస్క్ అనేది లేడీస్ యూజ్ చేయొచ్చు, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే యూజ్ చేయకండి. 16 years అబోవ్ ఉన్నవారు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. సో దీని వలన అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మన స్కిన్ కి. రోజు మనం బయట తిరుగుతున్నప్పుడు దుమ్ము ధూళి కాలుష్యం వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో డెడ్ స్కిన్ అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది, అండ్ టాక్సిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి మన ఫేస్ పైన. ఎక్కువగా ఏంటంటే ఫేస్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందండి. దీని వలన పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ ఏర్పడతాయి ఫేస్ పైన.
సో మెయిన్ గా ఏంటంటే పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేయడం వల్ల మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇంకా స్మాల్ బేబీ హెయిర్ అనేది ఉంటుంది కదా, ఇది కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండి. అండ్ ఈ పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేయడం వలన మన స్కిన్ అనేది హైడ్రేట్ గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా చాలా మందికి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా, ఇలాంటి ప్రాబ్లం కూడా ఇది క్యూర్ చేస్తుందన్నమాట. ఇది అప్లై చేసుకోవడం వల్ల ఓపెన్ పోర్స్ అనేవి టైట్ చేస్తుంది, మన స్కిన్ టైట్ అవుతుందండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది కదా, సో వీళ్ళకి ఏంటంటే ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ ఫ్రీ స్కిన్ అనేది ఉంటుంది. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి అయితే హైడ్రేట్ గా ఉంచడంలో ఇది హెల్ప్ అవుతుంది. సో పీల్ ఆఫ్ మాస్క్ ఏదైనా కానీ మీ స్కిన్ కి బ్రైట్ గా షైనీగా ఉంచడంలో ఆ ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేయడం వల్ల. మన స్కిన్ కి పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఏది యూస్ చేసుకున్నా గానీ, ఫేస్ వాష్ ఫేస్ వాష్ అనేది ఏది యూస్ చేసుకున్నా గానీ ఫేస్ వాష్ చేసేసి యూస్ చేయాలి. దీనిలో ఎలాంటివి యూస్ చేశారంటే అక్వా ఆల్కహాల్, బాంబో చార్కోల్ పౌడర్, గ్లిజరిన్ వీటితో తయారు చేశారు. ఇది వచ్చేసి న్యాచురల్ ప్రొడక్ట్ అండి, ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేయలేదు. ఇది వచ్చేసి 75 గ్రామ్స్ ఉంటుంది. మనం ముందుగా మాస్క్ వేసేటప్పుడు హెయిర్ ని సెక్యూర్ చేసుకోవాలి, హెయిర్ క్లిప్ తో హెయిర్ సెక్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ ప్రొడక్ట్ బ్లాక్ కలర్ లో కొంచెం షైనీగా ఉంటుందన్నమాట, చెమ్కీ టైప్ లో. అంటే ఇందులో డైమండ్ డస్ట్ అనేది యూజ్ చేశారు. ఈ ప్రొడక్ట్ కొంచెం చెమ్కిస్ టైప్ లో ఉంటుంది. సో దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ ప్రొడక్ట్ అయితే చాలా సార్లు వాడానండి, చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చింది. చాలా వరకు చాలా మందికి అయితే సజెషన్ కూడా చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. నేనైతే ఈ ప్రొడక్ట్ చాలా సార్లు వాడాను. చాలా బాగుంది, ఎటువంటి మంట గానీ ఎలాంటివి లేవు. కొన్ని ప్రొడక్ట్ ఏంటంటే మనం వేసుకున్నప్పుడు కళ్ళ మంటలు వస్తాయి, ఇంకా స్కిన్ కూడా మండుతాయి లైట్ గా. ఇదైతే మాత్రం అస్సలు అలా ఏం లేదు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా రిమూవ్ అయిపోతాయి దీని వలన. ఈ పీల్ ఆఫ్ మాస్క్ ఫేస్ పైన మొత్తం అప్లై చేసుకోవాలి, కానీ థిక్గా వేసుకోండి, పల్చగా అయితే వేయకూడదు. తీసుకునేటప్పుడు మనకి ఈజీగా రావాలంటే థిక్గా కొంచెం హెవీగా వేసుకోవాలండి. అండ్ కళ్ళ చుట్టూ మాత్రం వేయకండి, అక్కడ కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఐస్ చుట్టూ వేయకూడదు. సో నీట్గా థిక్గా వేసుకోవాలి, అట్లయితే మనం తీసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఇలా అప్లై చేసినప్పుడు ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ అయితే నీట్గా డ్రై అయిపోతుంది. 20 మినిట్స్ అయ్యాక నీట్గా డ్రై అవుతుంది. ఇది తీసేటప్పుడు ఏంటంటే క్రింద నుంచి పైకి ఒక హ్యాండ్ స్కిన్ ని పట్టుకొని ఇంకో హ్యాండ్ తో తీయాలి, అస్సలు పెయిన్ ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కాటన్ ఐస్ క్యూబ్ తీసుకొని, అంటే కాటన్ లో ఐస్ క్యూబ్ పెట్టి లైట్ గా మసాజ్ అనేది చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయడం వలన పోర్స్ అనేవి ఓపెన్ గా ఉంటాయి కదా, ఇలా ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయడం వలన పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. లేదంటే పోర్స్ లోపలికి డస్ట్ అనేవి వెళ్ళి మళ్ళీ పింపుల్స్ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాచరైజర్ అప్లై చేసుకోవచ్చు. అష్యూర్ మ్యాచరైజర్ మాస్క్ తీసేశాక ఈ 2 మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసుకోవడం, దానిపై మ్యాచరైజర్ చేయడం, లేదంటే అలోవెరా జెల్ ని కానీ అప్లై చేయడం ఇంపార్టెంట్. సో ఇలా చేసుకున్నట్లయితే మనకి ర్యాషెస్ రావటం, ఇంకా ఇచ్చింగ్ కలగటం, ఇలాంటి ప్రాబ్లం ఎలాంటివి ఉండవన్నమాట. సో ఈ 2 స్టెప్స్ అయితే మాత్రం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేస్ వాష్ చేయకండి, ముందుగా ఫేస్ వాష్ చేసుకోండి మాస్క్ అప్లై చేసుకునే ముందు. సో చూసారు కదా,
ఈ ఫీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేయడం ద్వారా చాలా నీట్గా ఉంటుంది ఫేస్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మంగు మచ్చలు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. గొంతుకు కూడా యూజ్ చేయండి. మనం ఏది కూడా క్రీమ్స్ ఫేస్కి అప్లై చేసినప్పుడు నెక్ కూడా యూజ్ చేయాలి. ఇది నెలకు 1 మంత్కి ఒకసారి యూజ్ చేయొచ్చండి. చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి అయితే 285 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అయితే 245 రూపీస్కి వచ్చేస్తుంది. పీవీస్ వచ్చేసి 8.17 పీవీలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. రామారావు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం చెప్పండి. థ్యాంక్ యూ సార్, కంప్లీట్ అయింది. ఎస్, సో థ్యాంక్ యూ మేడం. సో చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ నేను కూడా యూజ్ చేశానండి. సో ఎలాంటి రియాక్షన్స్ అయితే లేవు. సో మంచిగా ఉంది. సో అందరూ కూడా వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ మేడం, మంచి ప్రోడక్ట్ తీసుకున్నారు ఈరోజు. సో దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని కూడా, అంటే ఎలా వాడాలి, సో అవన్నీ కూడా చాలా క్లారిటీగా చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇంకెవరైనా ప్రొడక్ట్స్ గురించి చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ప్రొడక్ట్స్ గురించి ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చండి. సో ఓకే, సో గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాం. సో సమయం 35 అవుతుంది. సో 25 minutes లో కంప్లీట్ చేసుకొని షార్ట్ అండ్ సింపుల్ గా సో అన్ని నోట్ చేసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకునే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరు లేరా చెప్పేవాళ్ళు, ఎవరైనా ఉన్నారా? అండ్ వచ్చేసారు ఎవరైనా? ఓకే అండి. సో గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో చూస్తే మనకి సో గుడ్ మార్నింగ్. సో మన కంపెనీలో దొరికేటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మొత్తం 8 రకాలు ఉంటాయి. సో 8 రకాల్లో మనం
ముఖ్యంగా ప్రతి పంటకి ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ అనేవి ఖచ్చితంగా వాడచ్చు. సో ఆల్రెడీ వాడిన వాళ్ళు చాలా మంది, రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ సో ఈరోజు తీసుకుంటే కూడా అందరూ కూడా రిజల్ట్ చెప్తారు. సో ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. సో అందులో భాగంగా మనకి అగ్రి 82, సో చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అగ్రి 82. సో ముందుగా ఇది ఏంటంటే ప్రతి పంటకి ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్ లో ముందుగా 82 అగ్రి 82 అనేది ఆల్ రౌండర్ గా చెప్పుకోవచ్చు దీన్ని. సో ఎందుకంటే ప్రతిసారి కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. అంటే ఏ సమయంలో అయినా ఈ అగ్రి 82 అనేది వినియోగించుకోవచ్చు. సో అక్కడ చూస్తే మనకి శిలీంద్ర నాశినిగా మరియు కీటక నాశినిగా, కలుపు మొక్కలు మరియు నీటి పారుదలకు అన్ని రకాలుగా ఈ యొక్క అగ్రి 82ని వాడుకోవచ్చు. సో శిలీంద్ర నాశిని అంటే తెలుసు అందరికీ, యొక్క ఏవైతే కీటకాలు ఉన్నాయో వాటిని రాకుండా ఈ యొక్క అగ్రి 82 ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కలుపు మొక్కలు రాకుండా ముందుగా మనం వేసుకున్నట్లయితే, భూమిలో వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క అగ్రి 82 వాడినట్లయితే కలుపు మొక్కలు రాకుండా కూడా వాడుకోవచ్చు. సో అన్ని రకాల పంటలకి ఇది ఉపయోగపడుతుంది. సో ముందుగా అగ్రి 82లో ముఖ్యమైనటువంటి పనితనం ఏంటంటే ఇది యాక్టివేటర్ గా పనిచేస్తుంది మరియు స్ప్రెడర్ గా ఇంకా వెట్టర్ గా పనిచేస్తుంది. సో ఏకరీతి పరిష్కారం అంటే ఒకే సమయంలో పంట మొత్తానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో అన్ని రకాలుగా సహాయపడుతుంది పంటకి. సో ఈ విధంగా 3 రకాలుగా పనిచేస్తుంది అగ్రి 82 అనేది. సో యాక్టివేటర్, సో యాక్టివేటర్ అంటే మొక్కల్లో పోషకాలపై నుండి పైనుండి కింద వరకు, అంటే మనం స్ప్రే చేస్తే ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో అగ్రి 82ని, సో పై మొక్కల నుంచి కింద వేర్ల వరకు ఈ యొక్క స్ప్రెడ్ అవుతుంది, యాక్టివేటర్ గా చేస్తుంది, మొక్కని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే మొక్క యాక్టివ్ గా ఉంటుందో సో మంచిగా ఎదుగుదల అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఎదుగుదల వస్తే ఖచ్చితంగా మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి స్ప్రెడర్ గా పనిచేస్తుంది. అంటే ఇది మొక్కల ఉపరితలాన్ని తేమగా ఉంచుతుంది. అంటే మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో ఎప్పుడు తేమగా ఉంచుతుంది, ఎండిపోకుండా ఉంటుంది. తొందరగా మనం ఏదైతే ఫెర్టిలైజర్స్ వినియోగిస్తామో సో వాటిని తొందరగా ఖర్చు కాకుండా, వేస్ట్ కాకుండా ఈ యొక్క అగ్రి 82 అనేది మొక్క మొత్తానికి పూర్తిగా వినియోగించుకునేలా ఆ యొక్క మనం ఏదైతే ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడతామో సో అవన్నీ మొక్క పూర్తిగా వినియోగించుకునేలా స్ప్రెడ్ చేస్తుంది మొక్క మొత్తానికి. సో పంట మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది. సో అదేవిధంగా ఆకుకి 2 వైపులా మందును పీల్చుకునేలా ఈ యొక్క 82 అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం స్ప్రే పైన చేస్తాం, మరి పైన చేసినప్పుడు ఆకు కింద భాగం అనేది అందుకునే పరిస్థితి ఉండదు. సో అలాంటి సమయంలో ఈ అగ్రి 82 వినియోగించడం వల్ల మొక్క అడుగు ఏదైతే ఆకు కింద భాగం ఉందో, అడుగు భాగం ఉందో దానికి తేమను అందించేలా దాని యొక్క ప్రొడక్ట్స్ ఏదైతే వాడుతున్నామో అవన్నీ కూడా మొక్క పైన కింద అందిస్తూ సో మొక్క పూర్తి మొత్తానికి కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్ అందించేలా చేస్తుంది. సో తర్వాత వచ్చేసి వెట్టర్గా, అంటే తేమని ఎప్పుడు తేమగా ఉంచుతూ మొక్కను ఎండిపోకుండా చేస్తుంది. సో మనం మట్టిలో ఏదైతే మనం భూమిలో వినియోగించుకున్నప్పుడు ఫస్ట్ టైం ఏదైతే మనం పంట కంటే ముందు మనం ఏదైతే లాస్ట్ దుక్కి ఏదైతే ఉందో లాస్ట్ దుక్కిలో మనం వినియోగించుకున్నట్లయితే సో భూమిలో మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అయ్యి మొక్కకి కావాల్సినటువంటి తేమని అందించడంలో ఉపయోగపడుతుంది 82 అనేది. తర్వాత వచ్చేసి హ్యూమిక్, సో ఇది భూమిలో కరగని లవణాలను కరిగించేస్తుంది. సో వేర్ల ద్వారా మొక్క పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మన భూమిలో ఏదైతే వేస్తామో, అంటే అడుగు మందు వేస్తూ ఉంటాం కదా, సో అడుగు మందులో వేసినప్పుడు అడుగు మందుతో కలిపి ఈ యొక్క హ్యూమిక్ వేసినప్పుడు ఈ యొక్క పూర్తిగా మొత్తాన్ని కూడా ఆ యొక్క ప్రొడక్ట్స్ ని మొక్క తీసుకునేలా, అంటే పూర్తిగా తీసుకునేలా వేస్ట్ కాకుండా ఈ యొక్క హ్యూమిక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఏవైతే కరగని లవణాలు ఉన్నాయో పూర్తిగా కరిగించేసి మొక్కకి కావాల్సినటువంటి ఆ యొక్క పోషకాలని ఇవ్వడంలో ఈ యొక్క హ్యూమిక్ అనేది ఉపయోగపడుతుంది. మొక్క ఆరోగ్యంగా ఉండటమే కాక అనేక రోగాలను తట్టుకునే శక్తి, ఎప్పుడైతే మొక్క రోగాల నుంచి తట్టుకునే శక్తి ఉంటుందో సో మొక్క అనేది ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎదుగుదల ఉంటే ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది. సో అలాంటి రోగాలను తట్టుకునే శక్తిని ఈ యొక్క హ్యూమిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హ్యూమిక్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. సో తర్వాత వచ్చేసి అగ్రి గోల్డ్. సో అగ్రి గోల్డ్ చూస్తే ఇది జీవక్రియ సమలో నీటి నష్టాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని ప్రేరేపిస్తుంది. అంటే ఎప్పుడైతే మొక్క వాటర్ని వినియోగించుకుంటుందో సో వాటర్ అనేది మొత్తాన్ని కూడా వినియోగించుకునేలా చేస్తుంది. వాటర్ని ఎక్కువగా వేస్ట్ కాకుండా ఆవిరైపోకుండా ఈ యొక్క మొత్తం వాటర్ని కూడా
మొక్కకి ఎంత కావాలో అంత ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా వేరు మరియు కాండం పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందో, దాని యొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటుందో, అప్పుడు మనకి దాని ద్వారా మొక్క అనేది ఎదుగుదల అనేది ఉంటుంది. సో వేరు వ్యవస్థ అనేది పెరగడానికి, ఎక్కువగా వేరు వ్యవస్థ రావడానికి ఈ అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాండం, ఎప్పుడైతే వేర్లు ఎక్కువగా ఉంటాయో కాండం అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. సో కాండం స్ట్రాంగ్ గా ఉంటే కొమ్మలు స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఈ విధంగా మొక్క పూర్తిగా స్ట్రాంగ్ అయ్యి మంచి దిగుబడి రావడానికి ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా విత్తన అంకురోత్పత్తిని ప్రక్రియను పెంచుతుంది. ఎప్పుడైతే విత్తనం మొక్కగా రావడానికి అంటే మొక్కగా ఏర్పడటానికి దాని యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియని ఎక్కువగా జరిగే విధంగా ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. చూస్తే ఇక్కడ పిక్ లో చూస్తే మనకి తెలుస్తుంది. సో మొక్క దశ అంటే విత్తన దశ నుంచి మొక్క దశకు వచ్చే క్రమం ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహిస్తుంది, ఆ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. సో మొక్క తొందరగా రావడానికి ఉపయోగపడుతుంది. సో మొక్క యొక్క వివిధ వికాస దశల్లో నిద్రాన్న స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. అంటే ఎప్పుడైతే మొక్క డల్ గా అంటే పంట అనేది డల్ గా ఉంటుందో, వాతావరణ పరిస్థితులను బట్టి ఎదుగుదల అనేది ఉండదు పంట. సో అలాంటి సమయంలో, ఎదుగుదల లేని సమయంలో మనం అగ్రి గోల్డ్ వినియోగించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క నిద్రాన్న వ్యవస్థ అంటే ఎప్పుడు డల్ గా ఉండటం, మొక్క ఎదుగుదల రాకపోవడం, పంట ఎదుగుదల లేకపోవడం, అలాంటి సమయంలో మనం అగ్రి గోల్డ్ వినియోగించినట్లయితే మంచిగా యాక్టివ్ అవుతుంది. పంట అనేది యాక్టివ్ అయ్యి పెరుగుదల అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఈ అగ్రి గోల్డ్. సో అంటే పంట మన చేతికి రాదు అనుకున్న సమయంలో ఖచ్చితంగా అగ్రి గోల్డ్ అనేది వినియోగించినట్లయితే పంట మళ్ళా జీవం పోసుకొని మంచిగా ఎదుగుదల అయ్యి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో పంట యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే యొక్క ఏదైతే మొక్కకు వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ముందుగా ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ అంటాం. సో మనకి ఎలాగో ఇమ్యూనిటీ అవసరమో మొక్కలకు కూడా అలాంటి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. సో అలాంటి ఇమ్యూనిటీ పవర్ ని పెంచి ఎలాంటి రోగాలు, ఎలాంటి ఫంగస్, వైరస్ రాకుండా ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంట నాణ్యత మరియు పరిమాణం పెంచుతుంది. ఎప్పుడైతే నాణ్యత అనేది, క్వాలిటీ అనేది ఎక్కువ వచ్చినప్పుడు పరిమాణం అని కూడా అంటే మనకి దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో పంట నాణ్యతతో పాటు పరిమాణం అంటే మంచి క్వాలిటీ మరియు ఎక్కువ దిగుబడి రావడానికి ఈ అగ్రి గోల్డ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో పువ్వులు రాలకుండా మరియు పండు అమరిక యొక్క రేటును పెంచుతుంది. అంటే ఎప్పుడైతే పూత వస్తుందో పంటకి, పూతని రాలకుండా ఈ యొక్క అగ్రి గోల్డ్ ఉపయోగపడుతుంది. పూత ఎక్కువగా రాలకుండా ఉంటే మనకి దిగుబడి అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి సమయంలో ఎప్పుడైతే పూత ఉన్న సమయంలో అది రాలుతూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క అగ్రి గోల్డ్ ఉపయోగించినట్లయితే మంచి ఉపయోగం ఉంటుంది. సో అదేవిధంగా పండు యొక్క అమరిక అంటే ఆ సైజు ఎట్లా ఏదైతే ఉందో ఆ యొక్క ఆకారం, షేపు మంచిగా వచ్చేలా ఉంటుంది. ఆ కాయ అనేది మంచి షేప్ లో ఉండి వచ్చినట్లయితే మనకి మంచి రేట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం కాయ ఎప్పుడైతే మనకి ఆకర్షణీయంగా కనిపిస్తుందో అప్పుడే ఎక్కువ సేల్స్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా సేల్స్ పెరిగేలా ఈ యొక్క మొక్క యొక్క యొక్క పంట యొక్క అమరికని పెంచే అవకాశం ఈ యొక్క అగ్రి గోల్డ్ చేస్తుంది. సో ఇదేంటంటే ప్రతి కాలాల వాతావరణ పరిస్థితుల వలన పంటలపై నష్టాలను తగ్గిస్తుంది. అంటే వాతావరణ పరిస్థితులు మారినప్పుడు సో ఆ యొక్క వాతావరణానికి దెబ్బతినకుండా ఈ యొక్క పంటని రక్షించే ప్రయత్నం అయితే ఈ యొక్క అగ్రి గోల్డ్ చేస్తుంది. సో అంటే వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా, సో ఎలాంటి వాతావరణ పరిస్థితులు మారుతున్నా, అప్ అండ్ డౌన్ అవుతున్నా కానీ అలాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడటానికి, పంట నిలబడటానికి ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా చూస్తే ఇది మొక్క యొక్క ఆరోగ్యమైన వృక్ష సంపదను, పెరుగుదలను ఇస్తుంది. అంటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి రోగాలు, తెగుళ్ళు రాకుండా, ఎలాంటి కీటకాలు రాకుండా ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది మంచి ఆరోగ్యమైన పంటని ఇవ్వడానికి ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. సో తర్వాత వచ్చేసి మొక్కల యొక్క దశ మరియు పునరుత్పత్తి దశ సమతుల్యాన్ని సమృద్ధి చేస్తుంది. సో మొక్కల యొక్క దశ ఏదైతే ఉందో అంటే మొక్క మారిన కాడి నుంచి దాని పునరుత్పత్తి అంటే మొక్కల పునరుత్పత్తి అంటే ఎదుగుదల ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా చేసేలా దానికి సహాయపడుతుంది ఈ అగ్రి గోల్డ్ అనేది. పునరుత్పత్తి విషయంలో ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇది పోషకాలను పెంచుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏదైతే మనం ఎక్స్ట్రాగా మనం ఏదైతే ఈ యొక్క ప్రొడక్ట్స్ అందిస్తున్నామో పంటకి, ఆ యొక్క ప్రొడక్ట్స్ ని ఎక్కువ మొత్తంలో తీసుకునేలా, ఎలాంటి నష్టం లేకుండా, సో భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మొక్క గ్రహించేలా ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది
బాగా సహాయపడుతుంది. సో తర్వాత వచ్చేసి క్రిమి సంహారకంలో కలిపితే, అంటే మనం ఎప్పుడైతే క్రిమి సంహారకం అంటే క్రిములు ఉంటాయి కదా మనకి, పంటను నాశనం చేసేటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేసేటువంటి పని ఈ యొక్క అగ్రిగోల్డ్ చేస్తుంది. మొక్కల సామర్థ్యాన్ని, అదేవిధంగా కీటకాల వల్ల కలిగే నష్టాలని వ్యతిరేకించడంలో ఈ యొక్క అగ్రిగోల్డ్ అని బాగా పనిచేస్తుంది. సో సామర్థ్యాన్ని, మొక్కల యొక్క సామర్థ్యం పెంచుతుంది, దాని యొక్క స్ట్రాంగ్ ఏదైతే బలంగా చేస్తుంది, అంటే ఎలాంటి కీటకాల బారిన పడకుండా వాటి ద్వారా ఎలాంటి నష్టం చేయకుండా, కీటకాల నుంచి నష్టం కలిగించకుండా ఈ యొక్క అగ్రిగోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అసాధారణ పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఏదైతే మొక్కల యొక్క వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పుల వల్ల వచ్చేటువంటి నష్టాలని ఈ యొక్క అగ్రిగోల్డ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూస్తే అగ్రిగోల్డ్, సో పంటల వేరువేరు దశలో స్ప్రేలు తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒక్కో దశలో ఏ విధంగా వాడాలనేది ఇక్కడ చూస్తున్నాం. సో చూస్తే స్ప్రే రూపంలో అయితే 10 నుంచి 20 రోజులు మొక్కల జీవితం ఏదైతే ఉందో, అంటే పంట వేసినాక 10 నుంచి 20 రోజుల్లోపు ఆకు దశ 3 నుంచి 4 ఆకులు వచ్చిన దశ ఏదైతే ఉందో 20 రోజుల వరకు ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి పుష్పించే 20 రోజుల ముందు, అంటే మనకి పూత వచ్చే క్రమం ఏదైతే ఉందో దానికంటే ఒక ముందు 20 రోజుల ముందు అగ్రి మాస్ తో కలిపి ఉపయోగించుకోవచ్చు. సో అగ్రి మాస్ తెలుసు మనకి, పూత దశ ఏదైతే ఉందో ఆ దశలో వాడతాం. సో అలాంటిది మనం ముందుగా, అంటే పూత వచ్చే 20 రోజుల ముందుగా ఈ యొక్క అగ్రిగోల్డ్ ఉపయోగించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. సో థర్డ్ వచ్చేసి 15 రోజుల నుంచి 20 రోజులు పుష్పించిన తర్వాత కూడా మనం ఈ యొక్క, అంటే పూత వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత ఈ యొక్క ప్రొడక్ట్ వినియోగించుకోవచ్చు. అదేవిధంగా పండు పరిపక్వతకు ముందు ఒక ఐచ్ఛిక స్ప్రే 10 నుంచి 15 రోజుల తర్వాత మనం, అంటే పండు ఎప్పుడైతే పరిపక్వత, అంటే పిందె కాస్త పండుగ మారే క్రమం ఏదైతే ఉందో అలాంటి సమయంలో ఈ యొక్క అగ్రిగోల్డ్ ఉపయోగించడం వల్ల యొక్క పండు దశ అనేది బాగా ఉంటుంది. సో మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి నానోటెక్. సో చూస్తే అగ్రి నానోటెక్ అనేక రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. సో పోషకాలను విడుదల చేయడం ద్వారా సంతానోత్పత్తి మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే సరైన పోషకాలు భూమిలో ఉంటాయో, సో ఆ భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్క ఎప్పుడైతే అన్ని పోషకాలు గ్రహిస్తుందో, సో మంచి కాయ పిందె అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క పంట అనేది సంతానోత్పత్తి, అంటే తన యొక్క మొక్కని పెంచుకోవడానికి ఈ యొక్క అగ్రి నానోటెక్ అనేది ఉపయోగపడుతుంది. సో పోషకాలను తీసుకోవడంలో, పోషకాలని మొక్కకి అందించడంలో ఈ యొక్క అగ్రి నానోటెక్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా కిరణజన్య సమయక్రియకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొక్క అనేది ఎప్పుడు కూడా సూర్యరశ్మి ద్వారా తన యొక్క ఆహారాన్ని తయారు చేసుకొని, మిగిలిన ఆహారమే మన పంట. సో ఏదైతే ఆ పంటని తయారు చేసుకునే క్రమం ఏదైతే ఉందో, ఆ యొక్క కిరణజన్య సమయక్రియ ఏదైతే ఉందో ఆ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకునేలా నానోటెక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కిరణజన్య సమయక్రియలో బాగా తోడ్పడుతుంది. సో అదేవిధంగా మొక్క యొక్క పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది. సో ఇందాక చెప్పుకున్నట్టు మొక్కకి కావాల్సినటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మొక్క తీసుకునే విధంగా ఈ యొక్క అగ్రి నానోటెక్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒత్తిడి సహనం సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే ఒత్తిడి నుంచి తట్టుకొని సహనంగా ఉండేలా, అంటే ఎలాంటి ఒత్తిడిని దరి చేరకుండా మొక్క స్ట్రాంగ్ గా ఉండేందుకు తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నానోటెక్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే నానోటెక్ లో మనకి అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి, సో ఆ పోషకాలు ఎప్పుడైతే మొక్కకు అందుతాయో సో అప్పుడు మొక్క యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. సో మొక్క సామర్థ్యం పెరిగినప్పుడు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో ఇంకోటి వచ్చేసి సూక్ష్మ పోషకాలతోటి నానో టెక్నాలజీ ఆధారిత చీడపీడల నుంచి రక్షించి కిరణజన సంయోగ క్రియలో వాయువు మరియు పత్రహరిత నిర్మాణం యొక్క రేటుని పెంచుతుంది. ఎప్పుడైతే ఈ కిరణజన సంయోగ క్రియ ఉందో ఆ క్రమంలోనే మొక్క యొక్క ఆకులు పెరగడం కానీ, అదేవిధంగా మొక్క యొక్క దశ అనేది ఎదుగుదల రావడం కానీ, సో ఇవన్నీ కూడా ఆ యొక్క కిరణజన సమయక్రియ ఏదైతే ఉందో ఆ సమయంలో మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల హెల్పింగ్ నేచర్ అనేది ఈ యొక్క నానోటెక్ అనేది చేస్తుంది.
సో ఇక్కడ చూస్తే కోరుకున్న కణజాలాలను మైక్రో ఎలిమెంట్లను అందించేందుకు సహాయం చేస్తుంది. అంటే ప్రతి కణానికి కావాల్సినటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కణానికి కూడా ఈ యొక్క నానోటెక్ అందించడంలో సహాయపడుతుంది. పుష్పించే పెరుగుదల మరియు తద్వారా దిగుబడులను పెంచుతుంది. అంటే పుష్పించే పెరుగుదల అంటే పూత ఎప్పుడైతే వస్తుందో ఆ పూత యొక్క ఎదుగుదలను పెంచుతుంది. ఎప్పుడైతే పూత ఎక్కువగా వస్తుందో అప్పుడు మనకి దిగుబడి అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో అలాంటి సమయంలో ఈ యొక్క నానోటెక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అగ్రి నానోటెక్ కాలుష్యం ఉచితం, అంటే ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా చేస్తుంది. సో ఇవి ఉపయోగించడం వల్ల, నానోటెక్ ఉపయోగించడం వల్ల ఎలాంటి హాని ఉండదు వాతావరణానికి. సో తర్వాత వచ్చేసి సాధారణంగా మట్టి మరియు నేల ఆరోగ్యాన్ని, భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. ఏదైతే న్యాచురల్ గా ఉన్నటువంటి భూమి యొక్క నాణ్యత ఏదైతుందో, భూమి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కోల్పోకుండా దాని సహజ లక్ష్యాన్ని యథావిధిగా ఉంచేలా మనకి ఈ యొక్క నానోటెక్ అనేది ఉపయోగపడుతుంది. అదే మనం బయట ఫెర్టిలైజర్స్ వాడినప్పుడు, ఎక్కువగా ఫెర్టిలైజర్ వాడినప్పుడు ఏమైందంటే నేల యొక్క భౌతిక లక్షణాలు, తనకున్నటువంటి న్యాచురల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి పోయే అవకాశం ఉంటుంది. కానీ మన అగ్రి ప్రొడక్ట్స్ వాడటం వల్ల, న్యాచురల్ అగ్రి ప్రొడక్ట్స్ వాడటం వల్ల అలాంటి నష్టం జరగకుండా భూమి అనేది ఎప్పుడు సహజంగా న్యాచురల్ గా ఉండేలా చేస్తుంది. సో అందుకే మనం అగ్రి ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ యూజ్ చేయాలి. సో బయట ఎక్కువ ఫెర్టిలైజర్ వాడినప్పుడు దాంట్లో ఉన్న కెమికల్ వల్ల తన యొక్క సహజ లక్షణాలు కోల్పోవడం వల్ల పంట దిగుబడి తగ్గడమే కాక సో పంట నాణ్యత అనేది తగ్గుతుంది. సో దాని ద్వారా మనకి ఆరోగ్యంగా కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందుకే మనం ఎప్పుడు కూడా ఈ అగ్రి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల పంట యొక్క భౌతిక లక్షణాలను కాపాడుతూ మంచి ఆరోగ్యమైన పంట తీసుకునే అవకాశం ఈరోజు ఈ యొక్క నానోటెక్ ఉపయోగించడం వల్ల మనకి ఆ యొక్క ఫలితాలను మనం పొందవచ్చు. సో తర్వాత వచ్చేసి పంట దిగుబడిని పెంచుతుంది. ఎప్పుడైతే పంట దిగుబడి పెంచుతుందో మనకి మంచి లాభాలు అనేవి రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి పాక్షిక శుష్క పరిస్థితుల్లో కూడా ప్రభావితంగా పనిచేస్తుంది. సో ఏదైతే వాతావరణ పరిస్థితులు ఉన్నాయో అవి తట్టుకోవడానికి ఈ యొక్క నానోటెక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా బెనిఫిట్స్ చూస్తే వివిధ పంటల్లో ఉపయోగించవచ్చు. అన్ని రకాల పంటలకి ఈ యొక్క నానోటెక్ అనేది ఉపయోగించవచ్చు. సో కూరగాయల్లో అయితే 15 నుంచి 20 గ్రాములు 1 లీటర్ నీటిలో మనం తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం ట్యాంక్ ద్వారా మనం స్ప్రే చేసినప్పుడు 15 నుంచి 20 గ్రాములు మనం నానోటెక్ తీసుకొని 15 లీటర్ల వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత నీరు పంటలపై, అంటే నీటి ద్వారా ఎక్కువగా నీరు అవసరం ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో సో వాటికి, అంటే వాటర్ శాతం ఎక్కువగా ఉండేటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో వాటికైతే 10 నుంచి 15 గ్రాములు తీసుకొని మనం 15 లీటర్ల, అంటే 15 లీటర్ల ట్యాంక్ లో మనం వినియోగించుకోవచ్చు. సో అంటే 15 లీటర్ల వాటర్ ట్యాంక్ లో 10 నుంచి 15 గ్రాములు ఈ యొక్క నానోటెక్ అనేది ఉపయోగించుకోవచ్చు. తర్వాత నీరు పువ్వుల పైన, అంటే ఎక్కువగా వాటర్ అవసరమైనటువంటి పంట ఏదైతే ఉందో పువ్వుల పంట, అంటే ఎక్కువగా పూలకు సంబంధించినటువంటి పంట ఏదైతే ఉందో దానికి మనం 15 లీటర్ల వాటర్ ట్యాంక్ కి 10 నుంచి 15 గ్రాముల నానోటెక్ అనేది ఉపయోగించుకొని స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత నీరు ధాన్యాలు, అంటే నీటి ఆధారిత ధాన్యాల పంట ఏదైతే ఉందో దానికి మనకి 30 నుంచి 40 గ్రాములు తీసుకొని 15 లీటర్ల వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎకరానికి 100 కిలోల సంస్కృతి కలుపు, అంటే ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో వాటితో పాటు కలుపుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నానోటెక్ అనేది ఎప్పుడంటే పుష్పించే టైంలో 20 రోజుల తర్వాత మరియు పుష్పించే ముందు కూడా మనం ఒకసారి, అంటే పూత వచ్చే ముందు, పూత వచ్చే తర్వాత మనం ఈ యొక్క నానోటెక్ అనేది ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి అగ్రి ఫంగిసైడ్, దీన్ని అగ్రి ప్రొడక్ట్ అని కూడా అంటాం. సో ముఖ్యంగా పంటకు వచ్చేటువంటి తెగుళ్ళు, కీటకాలు ఏదైతే ఉందో వాటిని నాశనం చేయడంలో, వాటిని రాకుండా, తెగుళ్ళు రాకుండా ఈ యొక్క అగ్రి ఫంగిసైడ్, అంటే అగ్రి ప్రొటెక్ట్, దీన్ని రెండో పేరు కూడా అగ్రి ప్రొటెక్ట్ కూడా అంటాం. సో దీని ద్వారా మనకి వచ్చేటువంటి లాభాలు ఏంటంటే, ఇది వ్యవసాయ జీవన ఇంధన అనేది కాంటాక్ట్ సేంద్రియ శిలీంధ్ర సంహారిణి యొక్క ఏకైక సూత్రీకరణ. అంటే ముఖ్యంగా పంటకు వచ్చేటువంటి తెగుళ్ళు కానీ, కీటకాలు కానీ, సో ఏవైతే ఈ యొక్క పంటని నాశనం చేసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటి నుంచి రక్షణ పొందడానికి ఒక ఏకైకమైన మార్గం ఏంటంటే ఈ యొక్క అగ్రి బయో ఫంగిసైడ్, దీన్నే అగ్రి ప్రొటెక్ట్ కూడా అని అంటాం. సో దీన్ని ఉపయోగించడం వల్ల మనకి ఎలాంటి తెగులు రాకుండా, ఎలాంటి కీటకాలు పంటను ఆకర్షించకుండా ఈ యొక్క అగ్రి ఫంగిసైడ్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా రూట్ వ్యవస్థ అనేది పెంచుతుంది, వేగంగా అంటే రూట్ వ్యవస్థ బాగా పనిచేసేలా, యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. సో ఇంకా వచ్చేసి ఇందులో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ మరియు ఎంజైములు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అంటే యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో, సో యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ఈ యొక్క తెగుళ్ళు అనేవి రాకుండా పంటకి రక్షణ చేస్తూ ఉంటుంది. సో అనేక రకాల ఎంజైములు ఉత్పత్తి చేస్తుంది. సో యొక్క ఎంజైముల ద్వారా ఎంజైములు మొక్క గ్రహించడం వల్ల ఈ యొక్క తెగుళ్ళు రాకుండా కాపాడుకోగలుగుతుంది. సో అలాంటి సమయంలో మనకి ఈ యొక్క అగ్రి ఫంగిసైడ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా తర్వాత వచ్చేసి ఈ పంటల యొక్క ఫంగల్ వ్యాధులు, ఇందాక చెప్పుకున్నట్టే అనేక రకాల ఫంగస్ వ్యాధులు ఏదైతుందో, ఫంగస్ కానీ తెగుళ్ళు కానీ రాకుండా ఈ యొక్క అగ్రి ఫంగిసైడ్ అనేది ఉపయోగపడుతుంది. సో బెనిఫిట్స్ చూస్తే ఇది మొక్కల్లో అనేక వ్యాధులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది మరియు అన్ని రకాల పంటలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే పంటకు వచ్చేటువంటి అనేక రకాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో, సో ఒక్కొక్క పంటకి ఒక్క రకమైనటువంటి సమస్య అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి సమస్యల నుంచి, అలాంటి వ్యాధుల నుంచి, తెగుళ్ళ నుంచి ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా అన్ని రకాల పంటలకి దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో అంకురోత్పత్తి రేట్లు పెంచుతుంది, అంటే మొక్క యొక్క ఎదుగుదలను పెంచుతుంది. సో అనేక రకాల మొక్కల యొక్క ఎదుగుదల ఏదైతుందో దాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. పంట ఉత్పత్తి పెంచుతుంది, అంటే ఎక్కువగా పంట అనేది ఎక్కువ మొత్తాలలో వచ్చే విధంగా ఈ యొక్క ప్రొటెక్ట్ అనేది సహాయపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ పంటలకు వచ్చేటువంటి రోగాలను రాకుండా మనం జాగ్రత్త పడతామో, సో పంట ఆటోమేటిక్ గా తన యొక్క ఉత్పత్తి అనేది పెంచుకుంటుంది, మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి దీన్ని వాడే విధానం చూస్తే, ఫస్ట్ స్ప్రే ఏదైతే ఉందో నేల మరియు సీడ్స్ చికిత్స, అంటే ఫస్ట్ దుక్కిలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు అగ్రి ప్రొటెక్ట్ అనేది. మొదటి దుక్కిలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత అగ్రి గోల్డ్ తో పాటు ఒక నెల అగ్రి గోల్డ్ తో పాటు మనం వినియోగించుకున్నట్టయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. సో అగ్రి గోల్డ్ ప్లస్ అగ్రి ప్రొటెక్ట్ రెండు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ స్ప్రే వచ్చేసి 20 రోజులు పుష్పించే ముందు మరియు వ్యాధి పరిస్థితులకు అనుగుణంగా 20 రోజుల తర్వాత మళ్ళా మనం 2 సార్లు స్ప్రే చేసుకోవచ్చు. సో అంటే పుష్పించే దశ ఏదైతే ఉందో ముందు తర్వాత 2 సార్లు కూడా ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ అనేది వినియోగించుకోవచ్చు. సో ఇది పర్యావరణానికి అనుకూలమైనది మరియు నేల యొక్క పర్యావరణ సంతులనాన్ని నిర్వహిస్తుంది. అంటే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా మనం ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ అనేది వినియోగించుకోవచ్చు. అంటే మన యొక్క ప్రొడక్ట్స్ అనేవి పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సో మంచిగా ఉపయోగపడుతుంది. అదే బయట అయితే మనం వాడినప్పుడు ఖచ్చితంగా మనకి వాటిలో ఉన్న రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితులను కూడా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మన యొక్క అగ్రి ప్రొడక్ట్ వాడటం వల్ల వాతావరణానికి ఎలాంటి హాని జరగకుండా చూస్తుంది. సో తర్వాత చూస్తే లాస్ట్ వన్ అగ్రి మాస్. సో అగ్రి మాస్ అనేది చూస్తే ఈ యొక్క పంట పనితీరుని, పెరుగుదలని, అంటే పనితీరు అంటే మొక్క ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటే ఖచ్చితంగా ఎలాంటి దానికి మొక్కకి రావాల్సినటువంటి పరిస్థితులు, ఎలాంటి వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకునేలా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. సో పంట యొక్క శక్తిని పెంచుతుంది, అంటే ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎలాంటి కీటకాల నుంచి బారిన పడకుండా, అదేవిధంగా ఫంగస్ నుంచి, తెగుళ్ళ నుంచి, రోగాల నుంచి రక్షించే విధంగా ఎప్పుడు యాక్టివ్ గా తన యొక్క శక్తిని పెంచే విధంగా ఈ యొక్క అగ్రిమాస్ అనేది ఉపయోగపడుతుంది. పంట దిగుబడి పెంచుతుంది. సో ఎప్పుడైతే మన యొక్క పంట యొక్క ఆరోగ్యంగా ఉంటుందో మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. దిగుబడి అనేది మంచి నాణ్యమైనటువంటి దిగుబడి, అంటే క్వాలిటీ గలటువంటి పంటని మనం తీసుకునే అవకాశం అగ్రి మాస్ ద్వారా మనం పొందవచ్చు. అదేవిధంగా ఇది మొక్క యొక్క సంతానోత్పత్తిని మరియు పునరుత్పత్తిని చేయడంలో ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే ఎప్పుడైతే కాయ పంట అనేది పెరగడానికి మరియు పంట అనేది స్థాయి అనేది పెరగడానికి, ఎక్కువ పంట రావడానికి, ఎక్కువ దిగుబడి రావడానికి ఈ యొక్క అగ్రిమాస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది వ్యతిరేక ఒత్తిడి ప్రభావం మెరుగుపరుస్తుంది. అంటే ఒత్తిడి సమయంలో ఒత్తిడిని, పంటకి ఎలాంటి ఒత్తిడి కలగకుండా వాతావరణం ద్వారా కలిగినటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని తట్టుకునేలా
ఈ యొక్క అగ్రిమాస్ అనేది ఉపయోగపడుతుంది. సో తర్వాత వచ్చేసి ఇది పురుగు మందులు, హెర్బిసైడ్స్ మరియు కొన్ని రసాయనాల విషపూరితమైన అవశేషాల ప్రభావం నుండి నిరోధిస్తుంది. అంటే మనం పంటకి వాడేటువంటి, ఎందుకంటే ఇప్పటి వరకు మనం వాడేటువంటి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క రసాయనాలు అంటే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో సో దాని నుంచి పంటని రక్షించి భూమిలో కూడా అలాంటి ఏమైనా ఉంటే దాన్ని పూర్తిగా తీసేసే విధంగా ఈ యొక్క అగ్రిమాస్ అనేది ఉపయోగపడుతుంది. సో పంటకి ఎలాంటి విష రసాయనాలు ఏదైతే ఉందో వాటి నుంచి రక్షించి పంటని మంచి దిగుబడి ఇచ్చేలా ఈ యొక్క అగ్రిమాస్ అనేది ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా చూస్తే బెనిఫిట్ చూస్తే వ్యవసాయ నాచు పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది. అంటే పంట యొక్క నాణ్యత, క్వాలిటీ అనేది పెంచడంలో ఈ యొక్క అగ్రిమాస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే నాణ్యత ఉంటుందో ఖచ్చితంగా మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో మంచి దిగుబడి, నాణ్యత రెండు కూడా ఎక్కువగా మనం పొందేలా ఈ యొక్క అగ్రిమాస్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఇది ముఖ్యంగా చెప్తే మనకి పువ్వులు మరియు పండ్లు ఎప్పుడైతే తగ్గిపోతుంది అనుకుంటే, అంటే పూత అనేది ఎక్కువగా రావడం లేదు అనుకునే సమయంలో ఇది ఉపయోగించడం వల్ల ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా పండ్లు అంటే పంట ఏదైతే తక్కువ అవుతుంది అంటే పంట ఎక్కువగా రాదు అనుకున్న సమయంలో ఈ యొక్క మాస్ అనేది ఉపయోగించడం వల్ల పంట దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి అనేక అంటే పండ్ల యొక్క రూపం, ఏకరూప ఆకారం, అంటే పంటకి ఏదైతే మనం ఏ పంట అయితే వేస్తున్నామో ఆ పంట యొక్క ఆకారం అనేది ఎలాంటి ఆకారం అనేది పోకుండా, ఎందుకంటే క్వాలిటీ, సో మనం పంట చూడంగానే చెప్తాము ఆ పంట ఎంత బాగా ఆరోగ్యంగా ఉందనేది. సో అలాంటి ఆకారం అనేది వచ్చేలా మంచిగా పంటని ఆకర్షించే విధంగా మనం ఏదైతే పంట పండించామో ఆ పంట మంచిగా మార్కెట్ లో అమ్ముడయ్యే విధంగా ఆ యొక్క నాణ్యత అనేది, దాని యొక్క ఆకారం అనేది ఉండడం చేస్తుంది ఈ యొక్క మాస్ అనేది. సో ఇంకొచ్చేసి రూట్ హెయిర్ ప్రొడక్షన్ పెంచుతుంది, అంటే రూట్స్ ని పెంచే పని కూడా చేస్తుంది. రూట్స్ ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో మనకి దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో పోషకాల నుంచి మంచి శోషణకి ఉపయోగపడుతుంది, అంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో మొక్క తీసుకునే విధంగా ఈ యొక్క అగ్రిమాస్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎక్కువ పోషకాలు ఎప్పుడైతే మొక్కకి ఈ యొక్క పోషకాలు పూర్తిగా అందుతాయో సో మంచి దిగుబడి రావడం జరుగుతుంది. సో అలాంటి హెల్పింగ్ అనేది ఈ యొక్క అగ్రిమాస్ అనేది చేస్తుంది. సో టోటల్ గా చూస్తే మన యొక్క అగ్రి ప్రొడక్ట్స్ అనేవి వాతావరణానికి ఎలాంటి హాని చేయకుండా మంచి ఆరోగ్యమైన నాణ్యమైనటువంటి పంటను మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా అగ్రి ప్రొడక్ట్స్ అనేవి ఖచ్చితంగా వాడాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో 6:03 అవుతుంది. సో ఇది సో ఏదో మామూలుగా చెప్పాను. సో ఇంకా మన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తారు అగ్రి ప్రొడక్ట్స్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఫీడ్బ్యాక్ టైం అండి. సో 6:05 అవుతుంది. ఇంకొక 6 minutes లో క్లోజ్ చేసుకుందాం. సో ఎవరైనా ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సిక్స్ 10 క్లోజ్ అవుతుందండి. సో ఓన్లీ 6 minutes మాత్రమే ఫీడ్బ్యాక్ టైం. సో ముందుగా హ్యాండ్ రైజ్ చేసిన వారికి అవకాశం ఉంటుంది. సో తర్వాత కూడా మిగతా వారికి అందే అవకాశం లేదు. సో అందుకే ముందుగా హ్యాండ్ రైజ్ చేయండి. సో 6 minutes లో ఎంతవరకు తీసుకోగలమో అంతవరకు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధా మేడం గారు అడ్మిట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిస్టర్స్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడము మౌనిక మేడము ఈ మన హెడ్డాక్ గురించి చాలా క్లారిటీగా ఏ హెడ్డాక్ ఏ మెడిసిన్ వాడాలి, ఏంటి, ఎందుకు వస్తుంది హెడ్డాక్, కూడా దాని కారణాలు ఏంటి బాగా వివరించారు సార్. చాలా క్లారిటీగా చెప్పారు మేడము. నెక్స్ట్ పీలప్ మాస్క్ గురించి కూడా మేడము చాలా బాగా చెప్పారు, ఎలా వాడాలి ఏంటి అని. బాగుంది సార్. ఈరోజు మీరు కూడా ఇంత ఓపిక్గా అగ్రికల్చర్ గురించి వాళ్ళు ఏం వాడుకోవాలి, రైతులు ఉపయోగపడే దేని గురించి, పంట గురించి, ఆ పంటకు సంబంధించిన గ్రోత్ గురించి చాలా బాగా వివరించారు సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కేవై గౌడ్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ అగ్రికల్చర్ గురించి సార్. కాకపోతే ఏంటంటే సార్ ఇది కొంచెం పీడిఎఫ్ లో పెడితే బాగుంటుంది సార్. ఇది సార్
పీడిఎఫ్ చేస్తే జర బాగుంటుంది సార్. ఇది ఏది సార్? ఇప్పుడు నువ్వు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం జర పీడిఎఫ్ చేస్తే బాగుంటుంది అనేది. అవును సార్, పీడిఎఫ్ ఉంది, నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఆ గ్రూప్ లో షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ ఓకే సార్, సార్. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. నోట్ చేసుకోవాలి సార్, అందరు నోట్ చేసుకుంటే మనకి మైండ్ లో అనేది ఉండిపోతుంది. సో మనం ఎన్ని స్క్రీన్ తీసుకున్నా కానీ, పీడిఎఫ్లు తీసుకున్నా కానీ ఆ పీడిఎఫ్ లాగానే ఉండిపోతున్నాయి ఫోన్లో, కానీ దాని మీద దృష్టి అయితే పెట్టడం లేదు. సో అనుభవం నాది. సో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా దాన్ని రిపీట్ చేసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి అందరు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే స్క్రీన్ షాట్ కూడా తీసినా కానీ ఎందుకైనా జర మంచిగా రాలేదు. ఒకసారి పీడిఎఫ్ చేయండి. రైట్ సార్, ఓకే, ఖచ్చితంగా షేర్ చేస్తాను, అందరూ థ్యాంక్ యూ సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీప్రజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇందాక మేడం చెప్పిన తలనొప్పి మైక్రో గురించి మంచిగా చెప్పింది సార్. మేము కూడా నేర్చుకుంటున్నాం. ఇంకోటి ప్లస్ అది ఫీవర్ గురించి స్టెరాయిడ్ స్కీమ్ గురించి సార్ మేడం చెప్పింది కదా, అది కూడా మా అబ్బాయికి వాడిస్తున్నా సార్, మంచిగానే ఉంది. ప్లస్ ఇంకోటి సార్ మీరు చెప్పింది, ఇక్కడ నేను పొలం దగ్గర ఉన్నా సార్. ఇప్పుడు మన నారాయణపేట జిల్లా సార్. నేను లక్ష్మణ్ సార్ నా పేరు. ఓకే, నేను ఇంతకుముందు చేశాను సార్ గురుగారిని సూర్య సార్ నీకు అనుకొని అగ్ని ఆక్వాజాలు 2 ప్యాకెట్లు, మాది 2 ఎకరాలు ఉంది సార్ పొలం. ఓకే, అగ్ని ఓమిక్ గ్రానువల్స్ 4 ప్యాకెట్లు, అగ్ని 82 3 బాల్తీలు చిన్నవి ఉంటాయి కదా సార్, అవి వేసి వాడాను సార్. ఇప్పుడు మా వాళ్ళు విత్తనాలు పెట్టారు, మొలుస్తున్నాయి. చేను అప్పటికి ఇప్పటికి పోయిన సంవత్సరం ఇప్పటికి అబ్జర్వ్ ఉంది సార్. ఓకే, అబ్జర్వ్ సార్ మెత్తగా ఉంది. పోయిన సంవత్సరం చూశాను గట్టిగా ఉంది. ఇప్పుడు మనం గురువారం కనుక్కున్న తర్వాత వేసిన తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు వేరే ఉంది సార్, మొక్కలది వేరే ఉంది, నాది వేరే ఉంది సార్. ఇక్కడ అంటే మొక్కలు అయిన తర్వాత వీడియో పెడతా సార్ మీకు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ రామారావు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్. సో మన కంపెనీ ఏం చెప్తుందంటే మెయిన్ బేసిక్ వచ్చేసి యూజ్ ద ప్రొడక్ట్. సో మనకున్నటువంటి పొలం ఏదైతుందో ఖచ్చితంగా మనందరం కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూటర్ గా వెస్టీజ్ లో డిస్ట్రిబ్యూటర్ గా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్ యూజర్ గా ఉండండి. సో ఖచ్చితంగా మనం యూజ్ చేసినప్పుడే మనం గట్టిగా చెప్పుకోగలుగుతాం. ఖచ్చితంగా మనందరం కూడా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం అడ్మిట్ చేసుకోండి, ఫాస్ట్ గా ఇవ్వండి ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు మీరు చెప్పిన ప్రోడక్ట్ అది కంపెనీ ఆఫర్ల గురించి, V20 ఆఫర్ల గురించి మంచిగా వివరించారు సార్. అట్లాగే హెల్త్ ఆఫర్లు, కంపెనీ ఇచ్చిన హెల్త్ ప్రోడక్ట్ గురించి కూడా వివరించారు. అలాగే అగ్రికల్చర్ గురించి, అగ్రికల్చర్ లో 8 రకాలైన ప్రోడక్ట్ ఉంటాయి. ఆ 8 రకాల ప్రోడక్ట్ ఎప్పుడెప్పుడు వాడాలి, ఏ విధంగా వాడాలి, ఏ దశలో వాడాలి, ఎన్ని రోజుల తర్వాత ఏదేది కలపాలి, ఏదేది కలపకూడదు అని వివరించి మంచిగా చెప్పారు సార్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్. ఇంకా అలాగే మేడం దానికి జాగ్రత్తలు, దానికి మన వెస్టేజ్ లో వాడవలసిన సప్లిమెంటరీ గురించి మంచిగా వివరించింది సార్. అలాగే ఇంకో మేడం శిరీష మేడం బీటీ గురించి ప్రతిరోజు మన గురించి, మౌనిక మేడం, శిరీష మేడం బీటీ గురించి ఇంత టైం కేటాయించి సబ్జెక్ట్ చెప్తారు. థ్యాంక్ యూ సార్, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి సో మచ్ సార్. మీరు కూడా ఇంత టైం తీసుకొని డ్యూటీలో ఉండి కూడా పోస్ట్ తీసుకోవటం, ఏ సబ్జెక్టు చెప్పటం, అన్ని విధాలుగా మమ్మల్ని నేర్పుతూ సార్. ప్రతిరోజు నిత్య విద్యార్థిలా మేము నేర్చుకుంటున్నాం, మాకు నేర్పిస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చిందానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మేడం ఇద్దరికి కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు వారు డైలీ మనకి ఒక టీచర్ లాగా, ఒక లెక్చరర్ లాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క స్థితి ఏదైతే ఉందో మన స్థితిని పెరగడానికి, అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి మనకి చాలా ఉపయోగపడుతున్నారు. ఇద్దరికి పేరున ఇద్దరు కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం, మౌనిక మేడం గారికి పేరున ఇద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో జూమ్ తరపున కూడా మీకు థ్యాంక్ యూ మేడం. లక్ష్మి శ్రీహరి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ హెడేక్ గురించి మేడం చాలా బాగా చెప్పారు. మొన్న నేను సప్లిమెంట్ అవే తెచ్చుకున్నా, కానీ ఎట్లా యూజ్ చేయాలనేసి తెలియలేదు నాకు. మేడం చాలా బాగా చెప్పారు సార్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను న్యూ జాయినింగ్ సార్, నాకు తెలియదు, కొత్త. ఓకే మేడం, కాంటాక్ట్ అవ్వండి, అప్లైనర్తో కాంటాక్ట్ లో ఉండండి ఎప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అప్లైనర్, లైఫ్ లైనర్ ఇద్దరితో కూడా కనెక్టివిటీ ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ ప్లేట్ శ్రీనివాస్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, రామారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ రావటం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్తోనే ముందుకు వచ్చి జాయిన్ అయ్యాను. సూపర్. నేను వచ్చిన అగ్రికల్చర్ లో గ్రాన్యువల్ గుళికలు అగ్రియేట్ 2 వరికేసాను. అద్భుతంగా దిగుబడి వచ్చింది వరి. సూపర్. అదొకటి. దాని తర్వాత బెండ తోట వేసాను. బెండ తోటలో దుక్కులు గ్రాన్యువల్ గుళికలు అగ్రియేట్ 2 అగ్రి ప్రొడక్ట్స్. ఈ దుక్కులు వేస్తే తెగుళ్ళు రాకుండా ఆపుతుంది. ఈ మొక్క ఎరువు అనేది గొల్లపారిపోయి మొక్క ఎదుగుదల గాని మంచి పోషణ బాగా వస్తుంది మొక్క. ఇప్పుడు మళ్ళీ కాపుకి వచ్చే దశలో అగ్రిమాస్ 82 నానోటెక్ 3 కలిపి కొడితే పూత రావటం గాని కాయ నాణ్యత గాని దిగుబడి ఎక్సలెంట్ గా వచ్చింది సార్. సూపర్ సార్, సూపర్. అద్భుతంగా పని చేస్తుంది. అయితే ఇది వాడేటప్పుడు అగ్రికల్చర్ వాడిన 3 రోజుల దాకా కెమికల్ అనే పదార్థాలు మందులు కొట్టకూడదు 3 రోజులు. అప్పుడు రిజల్ట్ అనేది వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాడినాక మన అగ్రికల్చర్ వాడి మరుసటి రోజు కెమికల్ వాడితే వాటి పనితనం అనేది పెద్దగా కనపడదు. మన ప్రొడక్ట్స్ వాడినాక 3 రోజులు కెమికల్ మందులు కొట్టకుండా ఆపితే వాటి పనితనం బాగా కనపడేది సార్. సూపర్. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటారు కదా, సో యూజ్ ద ప్రొడక్ట్ అంటే ఇట్లా ఉంటది, యూజ్ చేసి వాడిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇట్లా ఉంటది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే విషయం మీరు అందరికీ చెప్పండి సార్, మీ టీంలో అందరికీ చెప్పండి. సో మంచి టీం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలివేలు మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చెప్పిన అగ్రి గురించి బాగుంది. హెడేక్ గురించి కూడా చాలా మంచిగా అర్థమైంది సార్. హెడేక్ చాలా మందికి హెడేక్ అన్నాను. దీంట్లో సప్లిమెంట్లు వాడినాక కూడా రిజల్ట్ వచ్చింది సార్. మా ఇంట్లో మా పాపకు వచ్చింది, మా పాపకు వచ్చింది. డౌన్లైన్ కూడా ఇప్పించిన మంచి రిజల్ట్ ఉంది సార్. అగ్రి కూడా చేయించిన పోయింది సార్ మా మామ కొడుకు, వాళ్ళకు కూడా మంచిగా దిగుబాటు వచ్చిందంట. తెలియని వాళ్ళకు కూడా తెలిసేట్లు మంచిగా అర్థమైంది సార్ చెప్పింది. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో 1 minute అండి, ఇంకా 1 minute తీసుకున్నాం. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఈరోజు ఎక్సలెంట్ సెషన్. మౌనిక మేడం చెప్పిన హెడేక్ కానీ, బ్యూటీ కేర్ మేడం శిరీష మేడం చెప్పిన చార్కోల్ ఫీల్ మాస్క్ కానీ చాలా చాలా బాగుంది. అలాగే మీరు చెప్పిన అగ్రికల్చర్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. సూపర్ సార్, ఈరోజు సెషన్ అంతా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన హెడేక్ గురించి మేము కూడా వాడినాం సార్, బాగున్నాయి అవి. చెన్నకేశ్వర్ సార్ చెప్పడం వల్ల మాకు సార్ చెప్పడం చాలా బాగుంటుంది. అలాగే మా శిరీష మేడం చెప్పిన బ్యూటీ గురించి కూడా బాగా అర్థమైంది సార్. శిరీష మేడం మాకు డౌన్ లైన్ గా ఉన్నందుకు మాకు చాలా సంతోషం సార్. నాకు చెప్పడానికి రాకపోయినా మాకు ఒక మంచి లీడర్ వచ్చిందని నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది సార్ మా మేడం చెప్తుంటే. థ్యాంక్ యూ సార్. మా మేడం మాకు మా అన్న కూతురే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి లైఫ్ లైన్ దొరికినందుకు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం అన్మ్యూట్ చేసుకోండి.
శ్రీమిజి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నా V20 ఆఫర్ అండ్ హెల్త్ 750 1250 ఆఫర్ చాలా బాగా క్లియర్ అయిపోయింది సార్. ఎవ్రీ డే చెప్తుంది సార్, చాలా బాగా చెప్తున్నారు. అండ్ మోనికా మేడం హెడేక్ మైగ్రేట్ హెడేక్ గురించి చాలా క్లియర్ అయిపోయింది. ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ఏది సప్లిమెంట్ ఎప్పుడు వాడాలా అది నీట్ గా అయిపోయింది మేడం. ఇంకోటి మేడం కూడా సార్ బ్యూటీ గురించి చాలా బాగా అయిపోయింది సార్. ఫేస్ గురించి చాలా బాగా అయిపోయింది. చాలా బాగా అయిపోయింది సార్. అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇబ్రహీం గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. సేమ్ విజయ్ సార్. శ్రీం బ్రిడ్జి గుడ్ మార్నింగ్ సార్. మౌనిక మేడం గారు, శీర్ష మేడం గారు చెప్పినటువంటి ఫుడ్ సప్లిమెంట్ గురించి చాలా బాగుంది సార్. ఇలాగే ప్రతిసారి కూడా ఫుడ్ సప్లిమెంట్ గురించి కానీ అగ్రిగోల్డ్ గురించి కానీ చెప్పుకుంటూ పోతే మనకు కూడా నాలెడ్జ్ వస్తుంది, మనం కూడా నేర్చుకోవచ్చు సార్ దాని గురించి. అట్లాగే మన గ్రూప్ లో ఉన్నటువంటి చాలా మందికి అగ్రికల్చర్ ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ సప్లిమెంట్ తప్పకుండా 8 రకాల సప్లిమెంట్స్ వాడి అగ్రి ప్రొడక్ట్స్ 8 రకాల అగ్రి ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్న అందరూ వాడి ప్రతిసారి రిజల్ట్ ఏందనేది ఈ గ్రూప్ లో చెప్తే అది కూడా మాకు అర్థమైంది. ఈ అవకాశం రామారావు సార్ మంచి అవకాశం కల్పిస్తారు. ది అగ్రి ప్రొడక్ట్స్ గురించి చాలా మంచిగా క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇలాగే ప్రతిసారి ఏదో ఒక పద్ధతి గురించి చెప్తూ పోతే మాకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఈ జూమ్ మీటింగ్ వల్ల మేము ఏదో కొంత నేర్చుకుంటాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్. ఓకే అండి, ప్రేమ్చంద్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ వాయిస్ ఓకేనా సార్? క్లియర్. రమేష్ సార్కి ఇవ్వండి. గురుజీ అడ్మిట్ చేసుకోండి సార్. Simrizi, good morning Vestige. Good morning all of you. Super session today. All products super excellent గా చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు మనకి నల్గొండలో మీటింగ్ అండి 10:30కి. నల్గొండలో పుల్లయ్య సార్ వస్తున్నాడు. మంచి అగ్రికల్చర్ మీద అన్ని ఆల్ ప్రొడక్ట్స్ మీద కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వండి. 10:30 షార్ప్ గా అటెండ్ అవ్వండి. ఏంటంటే మళ్ళీ మన మైసూర్ వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి వస్తే వాళ్ళు త్వరగా క్లోజ్ చేసుకుని వచ్చేస్తారు. ఓకేనా? 10:30కి అందరు షార్ప్ గా 10:30కి నల్గొండ మీటింగ్ కి అటెండ్ అవ్వండి. పుల్లయ్య సార్ వస్తున్నాడు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావుజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కంటిన్యూ సార్. ప్రేమ్చంద్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సెషన్స్ ఎక్కువ మంది షేర్ చేసుకోండి. సో అంటే ఎవ్రీ టైం మేడం గారికి ఇద్దరికి అందుబాటులో లేకపోవచ్చు, లేకపోతే నాకు కానీ లేదా రామారావు సార్ కానీ. సో సెషన్స్ అనేది మీరు ఎలాగో నేర్చుకుంటున్నారు కాబట్టి వాటిని రివైండ్ చేసుకొని చెప్పడానికి ప్రయత్నించండి జూమ్లో. సో కొద్దిగా బండిని అనేది తగ్గుతుంది. సో అలాగనే మనకి వీళ్ళ ఈవినింగ్ చెరుకూరి కళ్యాణ్ మేడం గారిది సెషన్ ఉంది ఈవినింగ్. సో ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి జూమ్లో. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నారు మేడం గారు, కళ్యాణి గారు. సో ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. సో ఇవాళ నల్గొండ మీటింగ్ ఉంది కదా, సో దాని తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ టైంలో మనకి జూమ్ సెషన్లో కళ్యాణి గారు రాబోతున్నారు సబ్జెక్ట్తో, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. సో ఎక్కువ మంది అడవడానికి ట్రై చేయండి, ఎక్కువ మంది. సో తెలుసు కదా చాలా త్వరగా అడవాలి. 7:10కి క్లోజ్ అవుతుంది జూమ్ ఎంట్రీ. థ్యాంక్ యూ సార్. రామ సార్ క్లోజ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో స్క్రీన్ మీద షేర్ అవుతుంది కదా, నల్గొండ డిఎల్సిపిలో మనకి ఉదయం ఎగ్జాక్ట్ 10:30కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మన గ్రేట్ లీడర్ గురువు గారు పుల్లయ్య సార్ ఈ యొక్క మీటింగ్ ని కండక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ కి సరౌండింగ్ నల్గొండ సరౌండింగ్ అందరూ కూడా అటెండ్ కావాలి. సో అటెండ్ అయ్యి సో ఒక్క మీటింగ్ కి వచ్చి డిసైడ్ అవ్వని అన్నారు, అంటే కొత్త వారికి. సో మనకు కాదు, సో కొత్త వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఎవరైతే ఇప్పటి వరకు మీటింగ్ కి రాలేదో వాళ్ళని ఈ మీటింగ్ కి తీసుకెళ్ళండి. 100% వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్ కి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ యొక్క లైఫ్ అనేది మారే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ లీడర్స్. సో ఈ రోజు సెషన్ తీసుకున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ శిరీష మేడం, మౌనిక మేడం గారికి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి అందిస్తూ మన యొక్క ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి బలమైన సంకల్పం ఏదైతే ఉందో సంకల్పం దిశగా ఈరోజు మనకి ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జూమ్ తరపున అందరి తరపున థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. సో తిరిగి మనం సాయంత్రం 7 గంటలకి ఎగ్జాక్ట్ గా
ఈవినింగ్ మీటింగ్ లో కలుసుకుందాం. సో 7 నుంచి 7:10 వరకు జాయినింగ్ ఉంటుంది. 7:10 తర్వాత ఆ మీటింగ్ అనేది క్లోజ్ అంటే లాక్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ కూడా 7 నుంచి 7:10 లోపు అందరూ జాయిన్ అయ్యేలా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.